మన సినిమా సోదర అన్నదమ్ముల అనుబంధం మీద కాబట్టి ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది అన్నదమ్ముల పేర్లు చెప్తాను. వాళ్ళ పైన మీకున్న అభిప్రాయం, వాళ్ళతో మీకున్న జర్నీ ఏదో ఒక ఇన్సిడెంట్ పంచుకోండి, లేదా ఒక స్టేట్మెంట్ వాళ్ళ గురించి పాజిటివ్గా మీకు అనిపించేది ఒకటేవండి. ఫస్ట్ చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలా ముగ్గురు గురించి. మా సినిమాలో పేర్లు కూడా అవే. యాక్చువల్లీ రివీల్ చేయాల్సింది ఏంటంటే, మా మదర్ ఫాదర్ సినిమాలో అన్నకి చిరు అని పేరు పెట్టుకుంటారు, నాకు పవన్ అని పేరు పెట్టుకుంటారు. ఇద్దరు హీరోల క్యారెక్టర్లు చిరు, పవన్. టీజర్ కూడా వాళ్ళిద్దరు కిస్ చేసుకునేదట. చిరంజీవి గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. మా మదర్ సినిమాలో అమ్మా నాన్న వాళ్ళ ఇన్స్పిరేషన్ గా మా పేర్లు పెడతారు. యాక్చువల్లీ దీని గురించి ట్రైలర్ లాంచ్ లోనో ప్రీ రిలీజ్ లోనో మాట్లాడాలనుకున్నాం, మీరు బిఫోర్ చెప్పండి. వాళ్ళ అంటే మీకు పర్సనల్ గా జర్నీ కూడా ఉంది కొంత. అవును. సో ఎలా అనిపిస్తుంది వాళ్ళ బాండింగ్ చూస్తుంది? అమ్మో సూపర్. వాళ్ళని చూసి ఎంతో మంది ఇండస్ట్రీకి వచ్చి చిరంజీవి గారి సినిమాలు చూసి చాలా మంది కదా, డాన్సులు చూసి అవి చూసి సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఆర్టిస్టులు వచ్చారు. అసలు ఇంకా వాళ్ళ గురించి సూపర్ వన్ చెప్పలేము. అంత అద్భుతమైనటువంటి ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ వచ్చి ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు. వాళ్ళు చూస్తున్నాం కదా, అన్న హీరో, అన్న ప్రొడ్యూసర్. వాళ్ళ బ్యానర్లలో చాలా సినిమాలు మంచి మంచి సక్సెస్ సినిమాలు సూపర్ ఉండాలి అలా. అండ్ నాగ చైతన్య గారు, అఖిల్ గారు. ఎలా అనిపిస్తుంది వాళ్ళిద్దరిని చూస్తుంటే? యాక్చువల్ గా నాగ చైతన్య, అఖిల్ అంటే ఏదో రాకుమార్లు, ప్రిన్స్ లాగా అనిపిస్తారు. అదే నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఇప్పుడు అడగబోయే పేరు గురించి అయితే మీరు ఖచ్చితంగా చెప్తారు. మంచు విష్ణు, మంచు మనోజ్. అంటే లాంగ్ అసోసియేషన్. అయితే వాళ్ళతో ఎక్కువ జర్నీ ఉంది కాబట్టి, ఇప్పుడు విష్ణు కానీ మనోజ్ అన్న కానీ మామూలుగా వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎప్పుడన్నా ఏంటి రావట్లేదు, ఇంటికి రావట్లేదు, జలపల్లి గురుగారు ఎప్పుడైనా కలిసి ఏమో అసలు కనబడట్లేదు, రావట్లేదు అని అంటుంటాడు. మంచి నైస్ అండి వాళ్ళతోటి. అండ్ ఒక సీరియస్ క్వశ్చన్ సార్, ఇది మీకు ఇష్టమైతేనే సమాధానం చెప్పండి, లేకుంటే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మంచు వారి కుటుంబంలో జరిగిన ఇష్యూస్ అన్ని మనం చూసాము. సో మనం వాళ్ళ పర్సనల్ విషయాలు వాటి జోలికి మనం పోవట్లేదు. వాళ్ళిద్దరు అన్నదమ్ములిద్దరు రెండు డిఫరెంట్ పాత్రలు అయిపోయినాయి. నాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళిద్దరి మైండ్ సెట్ ఎలా ఉంటుంది వేరువేరుగా. అంటే మీరు ఇద్దరితో జర్నీ చేశారు కాబట్టి మనోజ్ గారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది, విష్ణు గారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ఏం చెప్పొద్దు, వాళ్ళ లైఫ్ స్టైలు లేకుంటే వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అది మాత్రమే చెప్పండి. இல்லை ఇప్పుడు మనోజ్ అన్న క్యాజువల్గా ఉంటాడు. ఓకే. అంటే మామూలుగా అన్నారనే సంపు వచ్చి కొంచెం కొంచెం విష్ణు పెద్దోడు కదా, అంటే మామూలుగా అన్న అంటే ఆ సంపు బాగున్నా కొంచెం అది నాకు కొంచెం కనపడుతుంది. ఓకే. ఆ విష్ణు పెద్దరికం. మనోజ్ అన్న చాలా లక్ష్మీ గారితో ఎలా ఉంటుంది సార్? అక్క కూడా కలుపుకోవాలి మనిషి అని నాతోటి అయితే మాత్రం ఎక్కడ కనపడ్డా ఆ ఇంటి మొత్తానికి లక్ష్మీ గారు ప్రిన్సిపల్ అని అంటే నాతోటి అయితే బాగానే ఉంటారు. వాళ్ళందరూ బాగానే, గురుగారు కూడా బాగానే ఉంటారు, అమ్మ కూడా బాగానే మాట్లాడుతుంది. మీరు ఫీల్డ్లో యాక్టివ్గా ఉన్నారు. లాస్ట్ 1.5 year బ్యాక్ సంపూర్ణేష్ గారి సినిమాలు వరుసగా వస్తుండేవి, మీ ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ గ్యాప్ వచ్చిన సమయంలో, గ్యాప్ అంటే మీరు షూటింగ్తో బిజీగానే ఉన్నారు కానీ కెమెరా ముందుకి సినిమా రాలేదు, ప్రేక్షకుల ముందుకి సినిమా రాలేదు. ఈ గ్యాప్లో అప్పుడు దాకా మీతో బాగుండి ఇంకా సంపూ పని అయిపోయింది, సంపూతో ఏముందని చెప్పి దూరమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అక్కడి దాకా అయితే రాలే అమ్మ. ఇప్పుడు ఏవో పెద్ద సూపర్ హిట్లు కొట్టిన క్లోజ్గా ఉన్నోళ్ళు లేరు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏమీ లేవు అని దూరంగా ఉన్నోళ్ళు లేరు. ఇప్పటికైతే జరిగిన అందరితోటి బాగానే ఉంది. అప్పుడు హృదయకాలయంకి ఎలా చూసారో ఇప్పటికి అలాగే చూస్తున్నారు. నేను వాళ్ళతో సేమ్ జర్నీ ఉన్నది. నాకు ఎక్కడ ఈ వేరియేషన్ తెలియలే. అంటే మరి నేను అబ్జర్వ్ చేయలేదా, లేకపోతే అది నా దగ్గర రాలేదా తెలియదు. నేను చెప్తాను. బేసిక్గా అన్నతో నేను కలిసి పనిచేసి ఇంత ట్రావెల్ ఉంది కదా, అన్న మనస్తత్వానికి, అన్న మంచితానికి ఎవరు ఆయన బ్యాడ్ కోరుకోరు. ఆయనకు అర్థం కాదు కూడా, ఆయన బ్యాడ్ కోరుకోరు. సంపు అన్న బాగానే ఉంటే బాగుంటేనే బాగుంటుంది అని కోరుకునే వాళ్ళే తప్పితే సంపు కింది దిగిపోవాలి, సంపు అయిపోయింది, ఆయన పని కథమైందని కోరుకునే వాళ్ళు అయితే నాకు తెలిసి ఉండరు. అంటే నేను అన్నతో సినిమా చేస్తున్నప్పుడు చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యి కదా, అన్న గురించి అందరూ మంచిగా మాట్లాడేవాళ్ళు. అంటే అన్న చేసే యాక్టివిటీస్, చారిటీ కానీ ఏదైనా కూడా. ఇప్పుడు మనం 1 కోటి రూపాయలు సంపాదించిన 1 లక్ష రూపాయలు ఎవరికైనా ఇవ్వాలంటే ఇది అవుతాం. అన్న ఇంతమందికి ఎన్నిసార్లు ఇది వచ్చినప్పుడు సహాయం చేస్తుంది. దట్స్ గ్రేట్నెస్. సో డెఫినెట్గా అలా చేసినప్పుడు జనాలు గుండెల్లో పెట్టుకుంటారు, అదైతుంది. ఈవెన్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా అందరూ అన్న అనుకుంటే అన్న అంటే చాలా మంచి ఇష్టం. సంపు ఎప్పుడైనా ఎదగాలి తప్పితే డౌన్ఫాల్ అవ్వాలని చూడన్నా తెలుసు. మీరున్నప్పుడు సార్ మన ఇండస్ట్రీలో ఒక కంటెంట్ బేస్డ్ మూవీస్ని ఎలా తీసుకెళ్ళాలి, ఈ రకమైన ట్రెండ్ ఉండింది. మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కంటెంట్ మాత్రమే ప్రధానంగా ఉండింది. ఇప్పుడు వచ్చేసరికి ఒక గ్రాండీర్ అనేది ముఖ్యమైపోయింది. ఈవెన్ చిన్న సినిమాలకు కూడా
ఆ గ్రాండ్నెస్ కావాలి, ఆ రిచ్నెస్ కనిపించాలి అని చెప్పి ఈ రకమైన టెంపోకి వెళ్ళిపోయింది మేకర్స్ మైండ్ సెట్. సో ఇలాంటి సమయంలో కొత్త హీరోల మీద ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేసే పరిస్థితి కాస్త రిస్క్ అయినే అనుకోవచ్చు. సో ఈ ట్రెండ్ ఇండస్ట్రీకి మంచిది అంటారా? చాలా పెద్ద క్వశ్చన్ అడిగాడు, ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు నాకు. అంటే లేదు సార్, మీరు వచ్చే రోజున ఆ కంటెంట్ కాదు, నాకు వచ్చే రోజు ఏందో తెలియదు. నాకు వచ్చే రోజు నిజంగా ఇప్పుడు మీరు చెప్పింది నాకు ఇప్పుడు ఇది ఒకటి ఉందా అనిపిస్తుంది, కానీ నాకు వచ్చే రోజు ఏమి తెలియదు. అర్థమవుతుందా? నేను చెప్పిన కదా, అందుకే చాలా పెద్ద క్వశ్చన్. మీరు చాలా పెద్ద క్వశ్చన్ అడిగారు. నాకు వచ్చే రోజు వాస్తవానికి ఏమి తెలియదు. ఒక నటుడుగా నన్ను హీరోగా పెట్టి సినిమా వేస్తానని చూద్దాం ఏం జరుగుద్దో అని చేసినటువంటిది. అప్పటి నుంచి మళ్ళీ మనం రోజుకు నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఆ రెండు సినిమాలకు అసలు మనకి మీరు అందరూ కష్టపడి వచ్చాం. నేను అసలు కష్టపడి రాలే. నేను పడే కష్టం అంతా ఏదైనా పడ్డాడంటే రాసిన పడ్డాడు అంతే. ఇంకా నేను పడ్డది ఏంటంటే నాకు షూటింగు, ఈ యాక్టర్ అవ్వాలని కాబట్టి ఏమన్నా నేను చేయాల్సిందల్లా డైలాగ్ నేర్చుకోవడం, డాన్స్ నేర్చుకోవడం, అంతే కష్టపడ్డది తప్ప. కానీ పెద్ద నేను కష్టపడి చేసింది ఏం లేదు. నా కోసం పడ్డదంతా రాసినే పడ్డాడు. అండ్ మూవీ విషయానికి వస్తే ఇద్దరు హీరోయిన్స్ సార్. అవును. వాళ్ళని ఎలా చూస్ చేస్తారు? ఆడిషన్స్, డైరెక్టర్ వాళ్ళిద్దరికి ఫస్ట్ మూవీనా? ఇద్దరికి ఫస్ట్ ఫిలిం, తెలుగులో ఇద్దరికి ఫస్ట్ ఫిలిం. ఎక్కడ సార్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్? డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి, బట్ దే సెటిల్డ్ ఇన్ లైక్ దే స్టే ఇన్ ముంబైలో స్టే చేస్తారు. ఓకే. సో ఒక అమ్మాయి హర్యానా నుంచి అనుకుంటా, ఇంకో అమ్మాయి ఎక్కడో నాకు గుర్తులేదు ప్రాపర్ ఎక్కడ. అంటే ఇది మీకు సంబంధం లేని క్వశ్చన్, కాకపోతే మీ ఫిలింలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. మీ కంటెంట్ చూసుకుంటే తెలుగు సినిమా కోర్ ఎమోషన్ ఉండే సబ్జెక్టులు తీసుకుంటున్నారు. ఫస్ట్ మూవీ కానీ, బేవర్స్ కానీ, ఇది కానీ. అండ్ మీ లుక్ కానీ ఇప్పుడు ఏదో యంగ్స్టర్స్ వచ్చేసి వాళ్ళు చేసే ఆ గజిబిజి లేకుండా నీట్గా మన పక్కింటి కుర్రాడు ఎలా ఉంటారో అలా కనిపిస్తున్నారు. అంతా ఒక తెలుగుదనం కనిపిస్తుంది మీ ఐడియాలజీలో కానీ, మీ సినిమాల్లో కానీ. బట్ హీరోయిన్స్ విషయంలో మన తెలుగు హీరోయిన్స్ ఎందుకు తీసుకోవట్లేదు? అంటే ఇది మీ ఒక్కరికి సంబంధించిన క్వశ్చన్ కాదు, జనరల్గా అడుగుతున్నాను. ట్రూ అండి. మేము యాక్చువల్లీ ఫస్ట్ ఆడిషన్ డైరెక్టర్ కూడా మేము ఇచ్చిన ఆప్షన్ కూడా అదే డిస్కషన్లో తెలుగు అమ్మాయిని తీసుకున్నాం. కొన్ని క్యాలిక్యులేషన్స్ ఎందుకో సెట్ అవ్వలేదు. సో ఫైనల్ లాస్ట్ మీకు షూటింగ్ దగ్గర పడుతుందనగా ఇద్దరు ఫ్రేమ్లోకి వచ్చారు. యాక్చువల్లీ ఫస్ట్ తెలుగు అమ్మాయిలనే చూస్ చేసాం. తెలుగు అమ్మాయిలతోనే లైక్ కొన్ని వర్క్ షాప్స్ జరిగినాయి, కానీ ఐ డోంట్ నో ఎక్కడో మిస్ మ్యాచ్ జరిగింది. సో మేము అప్పటికి సంపూర్ణ మేము కూడా అనుకున్నాం తెలుగు అమ్మాయిని పెడదాం భయ్యా, నేటివిటీ ఫీలింగ్ కదా, తెలుగు అమ్మాయిని పెడదాం అనేది 100% ట్రై చేసాం. అది అంటే యాక్చువల్గా ఏదో ఒక డ్రగ్స్ అనో ఏదో వేరే కల్చర్ బ్యాక్గ్రౌండ్లో సినిమాలు తీస్తున్నారు. అలాంటి దానికి ఏ హీరోయిన్ ఉన్నా ఫరక్ పడదు. మన కోర్ ఎమోషన్ ఉన్నప్పుడు మన అమ్మాయిలు ఉంటే అది ఇంకాస్త ఎన్హాన్స్ అవుద్ది. అందుకని అడిగాను. తెలుగు అమ్మాయిలతో చేయడానికి మేము 100% రెడీ. కానీ ఎక్కడో సమ్వాట్ మీటింగ్ వచ్చినప్పుడు ఫైనల్ అయినాక షూటింగ్కి వెళ్ళే ముందు ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ లైక్ ఏదో డిస్కషన్ వస్తుంది, అది వెళ్ళిపోతుంది. మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సోదరా. ఇప్పుడు మనం ఒక సినిమా చూసుకున్నట్టయితే సినిమా మొత్తం మీద మనకి ఏదో ఒక సీక్వెన్స్ కానీ, ఒక ఎలిమెంట్ కానీ బాగా నచ్చుద్ది సినిమాలో. ఎంత పెద్ద సినిమా అయినా కానీ అబ్బా ఈ సీక్వెన్స్ భలే వచ్చిందని ఒక తృప్తి ఉంటుంది. మన సినిమాలో మీకు ఆ తృప్తినిచ్చిన మూమెంట్ ఎలిమెంట్ ఏంటి? అన్నతోటి నాకు కొన్ని ఒకే మంచం మీద హగ్ చేసుకొని పడుకొని మాట్లాడుకునే సీన్స్ ఉన్నాయి. ఓకే. యాక్చువల్లీ సోదరాది ఇట్స్ ఏ రొమాంటిక్ స్టోరీ. క్యాప్షన్ వచ్చేసి నాట్ రొమాంటిక్ స్టోరీ, రొమాంటిక్. ఆ కోర్ ఎమోషన్ ఉంటుంది అన్నతో అంత దగ్గరగా ఆయన మీద కాలు వేసుకొని పడుకొని చేసుకొని మాట్లాడేది. ఆ సీన్స్ నాకు చాలా బాగా ఇష్టం అన్నట్టు. ఎందుకంటే బేసిక్గా నా లైఫ్లో నేను ఒక్కనే, నో సిబ్లింగ్స్, నో సిస్టర్స్, నో బ్రదర్స్, నేను ఒక్కనే. కాబట్టి నాకు ఫస్ట్ ఫిలింలో సిస్టర్ దొరికినట్టు ఈ ఫిలింలో అన్న ఎమోషన్ దొరికింది. ఎమోషనల్ కూడా బాగా కనెక్ట్ అయిపోయి ఉంటారు. బాగా. అండ్ మీకు నచ్చిన ఎలిమెంట్ తెలుసా సినిమా సోదరమ్మ? గురువు గారితో నాన్న క్యారెక్టర్, బాబుమోహన్ గారితో. అంటే ఆయన ఒకసారి తింటుంటే గొడవ అవుతుంది. ఆ గొడవలో తిడితే నిజంగా ఒక ఒరిజినల్గా ఒక నాన్న అంటే కూడా ఇలాగే రియాక్ట్ అవుతాడు అనిపించింది నాకు. అలా ఆయన తిట్టిన తర్వాత అరుగు బయట పల్టరు అరుగు మీదకి వచ్చి ఏడుస్తుంటాం. ఏడుస్తుంటే అమ్మ వచ్చి మాట్లాడుతుంది, ఫోన్ లేరా అంటే. ఆ సీన్ నాకు బాగా, ఆ రోజు గురుగారు కూడా అదే చెప్పా. అసలు నిజంగా గురుగారు నాకు చాలా అది మీరు తిడితే నిజంగా అలాగే అనిపించింది, ఒక నానంటే కూడా కొడుకుని ఇలాగే తిడతాడు. అదొకటి ఆ ఫ్యామిలీ డ్రామా భోజనం చేసేటప్పుడు జరిగింది బాగా. అండ్ మీరు నానంటే గుర్తొచ్చింది. యాక్చువల్గా ఒక మనిషి లైఫ్లో కొన్ని బంధాలు వెళ్ళిపోతూ ఉంటాయి, కొన్ని బంధాలు యాడ్ అవుతూ ఉంటాయి. బట్ నాన్న లేని లోటు అనేది ఎప్పటికీ మనం ఎంత పెద్ద వయసు వచ్చినా కానీ ఆ లోటు అలాగే ఉండిపోతూ ఉంటుంది. మీరు 7వ తరగతి చదువుకున్నప్పుడు మీ నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత, ఇంత పేరు వచ్చిన తర్వాత
ఎప్పుడైనా నానుంటే బాగుండేది. అది ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది సార్. అంటే మనకి స్టేజ్ వచ్చినా రాకపోయినా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మామూలు కూలి పని చేసుకునే అతనికి కూడా చిన్నప్పుడు నాన్న అనిపోయిన అయ్యో ఇప్పుడు ఉంటే ఈ 200 రూపాయలతోటైనా మా నాన్నకు క్వార్టర్ కొనుక్కోపోవద్దు కదా అనుకుంటాడు. మనకి ఇంత స్థాయి వచ్చిందని కాదు. ఆ తండ్రి కొడుకుల ఎమోషన్ అనేది ఇంకా భూమి మీద ఉండి అందరికీ వర్తిస్తుంది. అంటే ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళ స్థాయికి ఉంటుంది. రోజు కైకిలు చేసుకునే వాళ్ళు కూడా అనిపిస్తుంది, అరే మా నాన్న ఉంటే తీసుకెళ్ళి మా నాన్నకి ఇచ్చేటండి, మా నాన్నకు మంది ఇచ్చేటండి, మా నాన్నకు ఒక మిరపకాయ బజ్జి ఇచ్చేటండి అనుకుంటాడు కదా. అవును. అంటే మదర్ రోల్ చేశారు కదా ఆవిడ, ప్రభావతి గారు. ఆవిడ కూడా లైక్ ఆమెతో సీన్ లైక్ నాకు చిన్న కొడుకుగా నాకు ఎక్కువ లైక్ అటాచ్మెంట్ ఉంటుంది, అన్నకు ఫాదర్ తో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది ఫిలిం లో. సో ఆవిడ కూడా లైక్ రియల్ ఓన్ మదర్ లాగానే బిహేవ్ చేశారు. లైక్ ఆ సెట్ అంతా చాలా బాగా లైక్ ఓన్ ఫ్యామిలీ లాగా తయారైంది. ఈ బాబా భాస్కర్ మాస్టర్ మాత్రం మేనమామ అంటే నిజంగా ఇలాంటి వ్యక్తి, నిజంగా అలాంటి వ్యక్తి జర్నీలో చాలా చోట్ల టచ్ అవుతుంటాడు. అలాంటి మంచి క్యారెక్టర్ గురుగారు బాగా పండించాడు. నిజంగా మా ఒక మేనమామ లాగానే ఇప్పటికీ అటాచ్మెంట్ ఉంది. అంతకుముందు అమ్మో డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ మాస్టర్ అన్నట్టుండే, దీని తర్వాత బాగా కనెక్ట్ అయ్యింది, మేం కనెక్ట్ అయ్యాం.